సాయికృష్ణను పోలీసులు హత్య చేసి ఆధారాలు మాయం చేశారని వైసీపీ నేతలు అంబటి రాంబాబు ఆరోపించారు. కమిషనర్, డీజీపీ, హోంమంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందంటున్నారు అంబటి. చనిపోయిన తర్వాత అందరు అఫీషియల్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సిఐ నాగరాజు అండ్ టీమ్ వాళ్ళ పర్యవేక్షణలోనే కమిషనర్ రాజశేఖర్ బాబు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, హోంమంత్రి వారి కనుసన్నలలోనే రెండవ నేరం జరిగింది. మొదటి నేరం మర్డర్, రెండవ నేరం ఆ మర్డర్కున్న సాక్ష్యాధారాలను తుడిచివేయటం. అంటే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్లి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయింటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మడానికి వీల్లేదు. సంగీతంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోం మంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు ఇంకా పోలీసులు చాలా మంది ఆయనకు సహకరించారు. తీసుకువెళ్లి దహనం చేసే కార్యక్రమంలో సాయికృష్ణ పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసే ఎంక్వైరీ ఏమంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు అమాయకుడు, అతి తెలివిగలవాడో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకునే ఐపీసీ అధికారి చేత విచారణ జరిపిస్తామని నేను ఆర్డర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? చివరికి ఏ విధంగా అయితే సాయి కృష్ణని బూడిద చేసి సాక్ష్యాధారాలు లేకుండా చేశారో, ఈ ఎంక్వైరీని కూడా అధపాతాళంలో పాతివేయటం కోసమే ఐపీఎస్ అధికారిని విచారణకు వేశారు. ఏమని నాకు తెలియకూడదు. ఒక లాకప్ డెత్లో మనిషి చనిపోతే ఆ తర్వాత మాయం చేస్తే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత విచారణ జరిపేసి గోతిని పూర్తి చేద్దామని అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి ధర్మమేనా? పవన్ కళ్యాణ్ గారికి నేను విజ్ఞప్తి చేసే ఎంక్వైరీ ఏమంటే, పాపం పవన్ కళ్యాణ్ గారు అమాయకుడు, అతి తెలివిగలవాడో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకునే ఐపీసీ అధికారి చేత విచారణ జరిపిస్తామని నేను ఆర్డర్ చేశారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. నేను ఒక మాట అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీకు తెలియదా అతను కాల్ చేసినట్టు? చెప్పండి. ఎందుకు తెలిసి నాటకం ఆడుతున్నారు? చెప్పొచ్చు కదా, మీడియా ముందుకు వచ్చి పోలీసులు కాల్ చేశారని చెప్పొచ్చు కదా, ధైర్యంగా వాస్తవాన్ని ఒప్పుకోవచ్చు కదా. వాస్తవాన్ని ఒప్పుకోకుండా దాగుడు మూతలాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అటు కోర్టుని మభ్యపెడుతున్నారు, కోర్టు ముందు అసత్యాలు చెప్తున్నారు, ప్రజల ముందు అసత్యాలు చెప్తున్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు సాయికృష్ణ అతి దారుణంగా చంపి కాల్చి బూడిద చేసేశారు, సాక్ష్యాధారం లేకుండా చేసేశారు అనేటువంటి పద్ధతులు ఇవాళ జరిగితే, ఇంత క్రూరంగా, ఇంత అన్యాయంగా మానవ సమాజంలో ఎక్కడ జరగని విధంగా పోలీసులే చేస్తే, రక్షక భటులు ఈ విధంగా చేస్తే ఎక్కడికి పోతుంది సమాజం అని అడుగుతా ఉన్నా. నేను ఒక మాట అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, హోంమంత్రి గారు, మీకు తెలియదా అతను కాల్ చేసినట్టు? చెప్పండి. ఎందుకు తెలిసి నాటకం ఆడుతున్నారు? చెప్పొచ్చు కదా, మీడియా ముందుకు వచ్చి పోలీసులు కాల్ చేశారని చెప్పొచ్చు కదా, ధైర్యంగా వాస్తవాన్ని ఒప్పుకోవచ్చు కదా. వాస్తవాన్ని ఒప్పుకోకుండా దాగుడు మూతలాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అటు కోర్టుని మభ్యపెడుతున్నారు, కోర్టు ముందు అసత్యాలు చెప్తున్నారు, ప్రజల ముందు అసత్యాలు చెప్తున్నారు. కానీ ప్రజలకు అందరికీ తెలుసు సాయికృష్ణ అతి దారుణంగా చంపి కాల్చి బూడిద చేసేశారు, సాక్ష్యాధారం లేకుండా చేసేశారు అనేటువంటి